సమాజం కష్టంలో ఉన్నప్పుడు తక్షణమే ఆదుకునే యంత్రాంగమే స్వచ్ఛంద సేవా సంస్థలని విశ్రాంత అదనపు ఎస్పీ వి గోపాలకృష్ణ అన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవలందిస్తున్న వారే నిజమైన దేశభక్తులని ఆయన ప్రశంసించారు. స్థానిక లాలచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్నా మినిస్ట్రీస్ అధినేత ఐ కుమార్ అధ్యక్షత వహించగా పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలోని 36 స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బాల రాంబాబు తెలిపారు. ఎన్జీఓల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పి అన్నింటినీ సమన్వయం చేయడం, వెనుకబడిన ఎన్జీఓలను ప్రోత్సహించడం ఈ సమావేశం లక్ష్యమని వివరించారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తమ ఇబ్బందులు, సాధక బాధలను సమావేశంలో వివరించారు. జిల్లా అధికారులు కలిసి ఎన్జీఓల సమస్యలపై వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అనూప్ కుమార్ జైన్, జహంగీర్, ముద్దాల అను, వరద నాగేశ్వరరావు, కె వరలక్ష్మి, బోడపాటి కాంతం, రాజు, అశోక్ కుమార్, వై రవికుమార్, వి కుమారి, సిహెచ్ సుజాత, సతీష్, కేవీఎల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అంటాం మనం ఒక భాషలో చెప్పది క్లోజ్ చేయకపోతే వాడి పేచ మంచి చేస్తుంది గవర్నమెంట్. చాలా నష్టాలు జరుగుతాయి వాడికి. అంటే అలాంటి అవకాశాలు అంటే ఎక్కడైనా అలాంటి అంటే సేవ అంటే భోజనం పెట్టడము, దుస్తులు ఇవ్వడము మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించడం, అవగాహన కల్పించడం, ఇలాగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి దాట్ల మీద పనిచేయడం. మరి నిజంగా నాగేశ్వరరావు ఈవేళ రాష్ట్రంలో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానికి చైర్మన్కి ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని ఎంతో దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ లక్ష్య ఏ ప్రభుత్వమైనా నిజంగా పనిచేయాలి. అదే ఆర్టికల్లో రాసి నిజంగా ఎవరైతే సేవలు అందిస్తున్నారో వాడికి ఎలాంటి గుర్తింపు నోచుకోవట్లేదు. దురదృష్టం. కానీ మంచి రోజులు రావాలని అంటే ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థల పేరు చెప్పి ఇది మనకు ఉపాధి ఉద్యోగంగా కాకుండా సేవే పరమావధి, గివింగ్ ఇది లివింగ్ అన్న మదర్ తెరిసా ఆశయాల మేరకు మనం ఎన్జిఓని ముందుకు తీసుకెళ్దామని నేను తెలియజేస్తూ